నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అకాల వర్షాలతో పంట నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష. నష్టపోయిన రైతులను ఆదుకునేలాగా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశం. రైతులను అవమానించేలాగా మాజీ సీఎం జగన్ మాట్లాడుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిలను తమ ఎన్డీఏ ప్రభుత్వం చెల్లించిందని వెల్లడి. బీసీలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్న రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ. ప్రధాని మోదీ నిర్ణయం కారణంగా బీసీల దశాబ్దాల కల నెరవేరుతుందని స్పష్టం. అకాల వర్షాలతో రాష్ట్రంలో వాటిల్లిన పంట నష్టంపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ కి కలెక్టర్లు, వ్యవసాయ, ఉద్యాన, డిజాస్టర్ శాఖల అధికారులు హాజరయ్యారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో రైతుల్ని ఆదుకునేలాగా తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. రైతుల్ని అవమానపరిచే విధంగా మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వర్క్ ఫ్రం బెంగళూరు చేసే జగన్ కి రైతుల గురించి ఏం తెలుసునని ప్రశ్నించారు. అన్నదాతలపై జగన్ కి ఏమాత్రం అవగాహన లేదని చెప్పారు. రైతుల్ని మోసం చేసిన వైకాపా 1,674 కోట్లు బకాయిలు పెట్టిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధాన్యం కొనుగోలుకి సంబంధించి 11,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతుల పట్ల జగన్ కి ఎప్పుడూ చిత్తశుద్ది లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిలను తమ ఎన్డీఏ ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుని చెల్లించిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రైతుల సంక్షేమానికి, వారికి సకాలంలో చెల్లింపులు జరపడానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 5.65 లక్షల మంది రైతుల నుంచి 35.94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని వివరించారు. ఇందుకు గాను 8,277.59 కోట్లను కేవలం 24 గంటల వ్యవధిలోనే నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలియజేశారు. ఈ ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 5.65 లక్షల మంది రైతుల నుంచి 35.94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని వివరించారు. ఇందుకు గాను 8,277.59 కోట్లను కేవలం 24 గంటల వ్యవధిలోనే నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన వివరించడం జరిగింది. అలాగనే రైతుల కష్టానికి తక్షణమే ప్రతిఫలం అందించాలనే ఉద్దేశంతో ఈ సత్వర చెల్లింపుల విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మా ప్రభుత్వం మీకు బకాయిలు చెల్లించి మీకు అండగా నిలబడింది. ఫస్ట్ టైం 1:2 ఇచ్చాము మేము బ్యాంక్ గ్యారంటీలు మీకు కొనుగోలు చేయమని. కొనుగోలు చేయగానే వీళ్ళంత త్వరలో మీకు డబ్బులు చెల్లిస్తాం సీఎంఆర్ ద్వారా అని కూడా మేము పదే పదే చెప్పుకుంటూ వచ్చాం. ఈ జిల్లాలో అధునాతన రైస్ మిల్లు ఉన్నాయి, భారీ స్థాయిలో రైస్ మిల్లు ఉన్నాయి. ఆ యాజమాన్యులందరూ కూడా నేను కోరుతున్నాను, నిలబడండి మీరు రైతుల పక్షాన, ప్రభుత్వానికి అండగా నిలబడండి. 11,000 కోట్ల రూపాయలు మేము ధాన్యం కొనుగోలు చేశాం. మీకు కూడా ఒక బాధ్యత ఉంది, ఖచ్చితంగా నిలబడాలి మీరు. ఎక్కడ కూడా రాజీ లేకుండా నేను రైతన్నలకి మరొకసారి నేను భరోసా ఇస్తున్నాను. కూటమి ప్రభుత్వం మిమ్మల్ని అవమానపరచదు, మిమ్మల్ని కించపరచదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. 100% మీ ఆప్తమిత్రుడుగా మీతో నిలిచి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి సమస్య వచ్చినా సరే మీ అందరం కూడా క్షేత్రస్థాయిలో మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు మరొక 2 లక్షల నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపటి రోజున సుదీర్ఘంగా ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకుని పూర్తి స్థాయిలో మనం సమీక్ష చేసుకున్న తర్వాత ఎక్కడ ఏ జిల్లాలో ఏ మండలాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతుందో దాన్ని ఇంకా మెరుగుపరిచే విధంగా ఏం చేయగలుగుతామో ఆ చర్యలు తీసుకుంటామని మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా నేను మా కూటమి ప్రభుత్వం నుంచి మీకు భరోసా ఇస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియలో ఒక బాధ్యత గల భరోసా ఇచ్చే విధంగా ఒక పాత్ర ప్రభుత్వానికి ఉంటుంది. ప్రైవేట్లో కూడా, ఓపెన్ మార్కెట్లో కూడా కొనుగోలు జరగాలి. ఎందుకంటే గతంలో ఇచ్చిన అంచనాల మేరకు, వ్యవసాయ శాఖ ఇచ్చిన అంచనాల మేరకు, ఉదాహరణకి ఈస్ట్ గోదావరిలో 6 లక్షల మెట్రిక్ టన్నులను అంచనాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా మేము టార్గెట్లు పెట్టుకుంటాం. కానీ దిగుబడి ఎక్కువ వచ్చిందనే ఒక మంచి విషయంలో రైతులు కొంచెం ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి 60 బస్తాలు కూడా దిగుబడి వచ్చిందని చాలామంది రైతులు చెప్తా ఉన్నారు.
క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు. కాబట్టి గోతాల విషయంలో కొరత లేకుండా ధాన్యం కొనుగోలు. బీసీలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని బీజేపీ రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ విమర్శించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో బీసీలకు ఉన్న హక్కులని సైతం కాంగ్రెస్ తుంగలు తొక్కిందని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం బీసీల్లో అట్టడుగున ఉన్న కులానికి వెలుగులోకి తీసుకువచ్చేలా రోహిణి కమిషన్ ని నియమించారని తెలిపారు. ఈ కమిషన్ ద్వారా అట్టడుగున ఉన్న వర్గాల వారిని సైతం కేటగిరీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇటీవల తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం కులగణన అని బీజేపీ రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ తెలిపారు. ఈ గొప్ప కార్యానికి ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్న సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. 60% ఉన్న బీసీలకు ఉన్న హక్కులను పరిరక్షించేందుకు ఇతర సంక్షేమ పథకాల అమలు కోసం మోదీ మంచి నిర్ణయం తీసుకున్నారని ఈ సందర్భంగా తెలిపారు. కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితా ఆధారంగా గణాంకాలు చేయటం వలన మంచి ఫలితాలు ఉంటాయని ఈ సందర్భంగా వివరించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో బీసీలకు ఉన్న హక్కులను సైతం కాంగ్రెస్ తుంగలో తొక్కిందని పాకా సత్యనారాయణ విమర్శించారు. కాంగ్రెస్ ఎప్పుడూ బీసీలకు సంబంధించి కమిషన్ వేయలేదని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం బీసీల్లో అట్టడుగున ఉన్న కులానికి వెలుగులోకి తీసుకువచ్చేలా రోహిణి కమిషన్ ని నియమించిందని తెలియజేశారు. అలాగనే బీసీల్లో విద్య, ఉపాధి, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఈ గణాంకాలు ఎంతగానో ఉపయోగపడతాయని పాకా సత్యనారాయణ వెల్లడించారు. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇటీవల తీసుకున్నటువంటి అత్యంత చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం జనగణనలో కులగణన. దీనికి సంబంధించినటువంటి అనేక దశాబ్దాల నుంచి బీసీ సమాజానికి చెందినటువంటి సంఘాలు ఈ కులగణనను చేపట్టేటటువంటి ప్రయత్నం కోసం దశాబ్దాల కాలం బట్టి మేము ఎదురు చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని భారతదేశంలో దాదాపు 60% ఉన్నటువంటి బీసీల యొక్క హక్కులను పరిరక్షించడంతో పాటు సంక్షేమ మరియు ఇతర ఫలాలన్నీ కూడా అందజేసేటటువంటి ప్రక్రియ చేపట్టేందుకు ప్రత్యేకంగా వారికి నేను వ్యక్తిగతంగా ఆ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా నా యొక్క అభినందనలతో పాటు భారతీయ జనతా పార్టీ ద్వారా ఈ యొక్క సమాజానికి ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. కారణం ఏమంటే 1931లో జరిగినటువంటి గణాంకాల ఆధారంగా నాడు బీసీలకు ఉన్నటువంటి 54% గణ ప్రాతిపదిక ఆధారంగా 1993లో జరిగినటువంటి ఇందిరా సహాయ కేసులు సుప్రీంకోర్టు యొక్క తీర్పు మేరకు 54% నిర్దిష్టం చేస్తూ అందులో సగభాగం 27% మండల కమిషన్ సిఫార్సుల్ని సుప్రీంకోర్టు ఆమోదించినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇక్కడ మాకున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆ గణాంకాలు ఏవి కూడా సరికావు. 1931 నుంచి నేటి వరకు కూడా గణాంకాలు తీసుకోలేదు. కేవలం ఒక ఊహాజనితమైనటువంటి ఆధారంగా 54% అని అంటున్నారు. వాస్తవంగా మాకు 60% పైబడి ఉందనేది బీసీ వర్గాలు ముఖ్యంగా మాలాంటి వాళ్ళందరూ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 41లో రెండో ప్రపంచ యుద్ధం, 51లో భారత ప్రభుత్వం ఏర్పాటు కాకపోవటం, 61లో చైనాతోటి యుద్ధం, 71లో పాకిస్తాన్తో యుద్ధం, 81లో జనతా పార్టీ మధ్యంతరం కూలిక, 91లో రాజీవ్ గాంధీ యొక్క మరణం, ఇలాగ ప్రతి 10 సంవత్సరాలకి చేయవలసినటువంటి గణాంకాలు తీసుకున్నటువంటి కారణంగా ఈ యొక్క కులగణన తీసుకోకపోవడం, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా బీసీలు చాలా ఘోరంగా ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు. అటువంటి పరిస్థితుల్లో బీసీ గణాంకాలు తీసుకోవాలనేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మేము కూడా కొన్ని అభ్యర్థనలు, విజ్ఞాపనలు. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాగల 2 రోజుల్లో కొన్ని చోట్ల వర్షాలు, మరికొన్ని చోట్ల ఎండలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం, మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆదివారం సాయంత్రం 7 గంటల వరకు పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయని, కొన్ని ప్రాంతాల్లో మాత్రం తీవ్ర ఎండలు నమోదైనట్లు తెలిపారు. కాకినాడ జిల్లా కాజలూరులో 100.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన అత్యధిక వర్షం కురిసిందని కూర్మనాథ్ తెలిపారు. చొల్లంగిపేటలో 94.5 మిల్లీమీటర్లు,
కరప 75.5 మిల్లీమీటర్లు, కాకినాడ 66.7 మిల్లీమీటర్లు, కోనసీమ జిల్లా అమలాపురం 65.5 మిల్లీమీటర్లు, ఏలూరు జిల్లా నిడమర్రు 65.2 మిల్లీమీటర్లు, తూర్పుగోదావరి జిల్లా సోమ, మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలియజేశారు. త్వరలో విడుదల కానున్న సిఆర్డీఏ నిధులతో తూర్పు నియోజకవర్గంలోని అన్ని డ్రైనేజీ సమస్యల్ని పరిష్కరిస్తామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. గురుతల ప్రాంతంలో మురుగునీటి కాల్వలో ఆడుకుంటున్న బాలుడు వర్షం నీటి ప్రవాహం పెరగడంతో కొట్టుకొనిపోయి మృతి చెందడం బాధాకరమని అన్నారు. వర్షాలు పడుతున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తూర్పు నియోజకవర్గం పరిధిలోని 11వ డివిజన్ కనకదుర్గ కాలనీ, కనకమేడల రవీంద్ర కమ్యూనిటీ హాల్ ఏరియాలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. అనంతరం డివిజన్లో 11 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్లో చుక్క వర్షం నీరు కూడా రోడ్డుపై నిల్వ ఉండకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారని తెలియజేశారు. ఇప్పుడు అదే విధంగా రాజధాని అమరావతి పరిధిలో కూడా వర్షం నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారని తెలియజేశారు. నగరంలో కురిసిన వర్షాలకి రోడ్లన్నీ జలమయం అయ్యాయని, అందుకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ గురించి పట్టించుకోకపోవటమే కారణమని చెప్పారు. అలాంటి పరిణామాలు నగరంలో మరొకసారి పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిఆర్డీఏ నుంచి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడానికి 200 కోట్లను కేటాయించారని ఈ సందర్భంగా తెలియజేశారు. వర్షాలు పడినప్పుడు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గుణతల ప్రాంతంలో మురుగునీటి కాలువలో ఆడుకుంటున్న బాలుడు వర్షం నీటి ప్రవాహం పెరగడంతో కొట్టుకుపోయి మృతి చెందడం బాధాకరమని తెలియజేశారు. అలాగనే వర్షాలు పడుతున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. సిఆర్డీఏ నుంచి త్వరలోని నిధులు విడుదల అవుతాయని, పనులను కూడా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. అక్కడ ఆయన ఆ నీళ్లను తోడేసే మార్గాలు చూసినట్టే విజయవాడ నగరంలో కూడా నీళ్లు వచ్చిన చట్టాలు తక్షణమే ఆ తోడి నదిలో పంపించేటట్టుగా చేయాలని ఆలోచనతోనే ఈ స్టారం వాటర్ డ్రైన్ అనే కార్యక్రమాన్ని 2014లో మొదలుపెట్టిన కార్యక్రమం పూర్తి కాకుండా 2019లో అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని చిందరవందర చేసిన మరలా అదే కార్యక్రమం కంటిన్యూ చేయడానికి సిఆర్డీఏ సహకారంతో ఈ స్టారం వాటర్ ఎక్కడా కూడా నీరు నిల్వ ఉండకూడదనే ఉద్దేశంతోనే ఆయన ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నారు. దాని ప్రకారం వర్షంతో పడి, ఎందుకంటే కొండ ప్రాంతం, కొండల నుంచి ఒకేసారి నీళ్లు వస్తాయి. ఆ నీళ్ళు వచ్చి నీళ్ళని అదే స్పీడ్గా బయటికి వెళ్ళిపోవడానికి ఇంజనీర్లు ప్లాన్ వేసి ఆలోచన చేసి వేసే విధంగా కొండ ప్రాంతాలు ఆ విధంగాను ఈ కాలనీలో డ్రైన్లన్నీ వెళ్ళక సగం కట్టిన డ్రైన్ల వలన, అసంపూర్తిగా ఉన్న డ్రైన్ల వలన ఈ కాలనీలో కూడా డ్రైన్లోకి వెళ్ళక రోడ్ల మీదకి రావటం, అది ఇళ్లలో కూడా లైట్గా రావటం, సెల్లార్లో మరీ ఇబ్బంది పెట్టడం జరుగుతోంది. వీటన్నిటికీ పరిష్కారంగా ఆ డ్రైన్స్ని సిఆర్డీ ఇచ్చే 200 కోట్ల రూపాయలతో మన ప్రాంతంలో సుమారు మనకి 60-70 కోట్లు వస్తాయి. దాంట్లో గుంటతిప్ప డ్రైన్కి 15 కోట్లు, పుల్లేటి కట్ట డ్రైన్కి 15 కోట్లు, మిగతా 7 కోట్లు ఈనాడు దగ్గర, ఇంకా మన ఈ కృష్ణలంక ప్రాంతంలో ఉన్న మురుగునీరు వచ్చే ప్లేస్, గోడ కట్టిన యువతల మురుగునీరు వచ్చే అవకాశాలు, వర్షాలు ఉన్నప్పుడు వచ్చే అవకాశాలు ఉన్న సందర్భంలో వాటిని వీటన్నిటి కలిపి 60 కోట్ల రూపాయలు సిఆర్డీఏ నుంచి వచ్చే డబ్బుల్ని వాడటం జరుగుతుంది. తొందరలో ఈ డ్రైన్ లేక సమస్య పరిపూర్ణంగా పరిష్కారం అవుతుందని నమ్మకంతో ప్రణాళిక తయారు చేసుకోవడం, దానికి ముందుకు వెళ్ళడం జరుగుతోంది. తొందరలో విజయవాడ నగరంలో వర్షాలు వచ్చినా నీరు రాకుండా చేయడానికి చేసే ప్రయత్నం. ఈలోపు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలా. నిన్న చూసాము, పసిపిల్లడు ఆడుకుంటా గాడు డ్రైన్లో ఆడుకుంటా ఒకేసారి నీళ్ళు వచ్చేపాటిగా డ్రైన్లో కట్టుకుపోయి ఊపిరాడగా ఒక పిల్లడు ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. ఆ తల్లిదండ్రుల ఆవేదన అది చాలా బాధాకరం. అదేవిధంగా అందరూ కూడా, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, లేకపోతే పెద్దలు కానీ, ఈ వర్షాకాలంలో పోయినసారి వర్షాలు మొదలైనప్పుడు కొండ చర్యలు పడి అనేక మంది ప్రాణాలు కోల్పోవడం కూడా చూసాం మనం. అలాంటివి జరగకుండా ప్రజల్లో కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా చేయవలసిన అన్ని సౌకర్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈలోపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మీ ద్వారా కోరుతాం. 11వ డివిజన్లో కనకదుర్గ కాలనీలోని మెయిన్ రోడ్ని 11 లక్షల వ్యయంతో
వేయటానికి శంకుస్థాపన చేయడానికి మన ఎమ్మెల్యే గద్దెరామ్మన్ గారు రావడం జరిగింది. ఇది యాక్చువల్గా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆటోనగర్కి వెళ్ళేది ఒక మెయిన్ రోడ్డు, మన హై స్కూల్ నుంచి కనెక్టింగ్ రోడ్ ఇది ఒకటి. ఈ వాన పడినప్పుడు కొంచెం నీళ్ళు నిలబడి ఈ రోడ్ అంతా అంతకుముందు పాడైపోయింది. సో ఇప్పుడు మొత్తం మళ్ళీ రోడ్డు అంతా నీట్గా వేయడానికి ప్రజల కోరిక మేరకు ఎమ్మెల్యే గారిని అడగగానే శాంక్షన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. కార్మిక వర్గాన్ని దోపిడీ నుంచి విముక్తి చేసే గొప్ప సిద్ధాంతాన్ని కారల్ మార్క్ రూపొందించారని వామపక్ష నేతలు పేర్కొన్నారు. ధనిక పేదల మధ్య అంతరాలు తగ్గించేందుకు మార్కిజం కీలకంగా ఉపయోగపడుతుందని చెప్పారు. కారల్ మార్క్స్ స్ఫూర్తితో దోపిడీ సమాజానికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని సమరశీల పోరాటాలకు సన్నద్ధం చేయవలసిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక వర్గపు ఆశాజ్యోతి కార్ల్ మార్క్స్ అని కమ్యూనిస్టు నాయకులు పేర్కొన్నారు. కార్ల్ మార్క్స్ జయంతి సందర్భంగా హనుమాన్పేటలోని ఎంగిల్ కార్ల్ మార్క్స్ విగ్రహాల వద్ద సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలు నివాళులు అర్పించారు. అనంతరం వామపక్ష నేతలు మాట్లాడారు. కార్మిక వర్గాన్ని దోపిడీ నుంచి విముక్తి చేసే గొప్ప సిద్ధాంతాలని మార్క్స్ రూపొందించారని ఈ సందర్భంగా తెలియజేశారు. సమాజంలో అందరికీ తిండి, ఇల్లు, బట్ట ఇలాంటి కనీస సౌకర్యాలు అందుబాటులోకి రావాలని, దానికి అనుగుణంగా కార్మిక వర్గం పోరాటాలకి సిద్ధం కావాలని పిలుపునిచ్చారని అన్నారు. సమాజంలో రోజురోజుకి పేదల సంఖ్య పెరుగుతుందని, అదే స్థాయిలో కార్పొరేటర్ల సంపద కూడా తీవ్రంగా పెరుగుతుందని ఈ విషయాన్ని గుర్తు చేశారు. ధనిక పేదల మధ్య అంతరాలు తగ్గించేందుకు మార్కిజం కీలకంగా ఉపయోగపడుతుందని అన్నారు. మార్కు జీవితంలో అనేక త్యాగాలు మనకి స్ఫూర్తిదాయకమని, ఆ త్యాగాల స్ఫూర్తితో సమాజ స్థాపన కోసం సిపిఎం కార్యకర్తలు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అలాంటి త్యాగ స్ఫూర్తితో దోపిడీ సమాజానికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని సమరశీల పోరాటాలకు సన్నద్ధం చేయవలసిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. నేడు కార్ల్ మార్క్స్ 207వ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వామపక్ష మేధావులు, కమ్యూనిస్ట్ పార్టీలు, వర్కర్స్ పార్టీలు, సోషలిస్ట్ పార్టీలన్నీ కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ప్రపంచ మానవాళి చరిత్రలో దోపిడీకి తావులేని ఒక సమాజాన్ని ఆయన ఆశించడమే కాకుండా దానికోసం కోట్లాది మంది ప్రజానీకానికి ఒక శక్తివంతమైన ఆయుధాన్ని ఇచ్చిన వ్యక్తి మహనీయుడు కార్ల్ మార్క్స్. అందుకోసమే ఇవాళ గత శతాబ్దంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రథముడిగా ఆయన పేరు రావడం జరిగింది. కాబట్టి అలాంటి మహనీయుడు సూచించిన మార్గంలో ఇవాళ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కష్టజీవుల రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి మన దేశంలో ఇవాళ ఒక రకమైన యుద్ధ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల జరిగిన అత్యంత దారుణమైన టెర్రరిస్టు ఘటనలను ఆధారంగా చేసుకొని ఇవాళ భారతదేశానికి, పాకిస్తాన్కి యుద్ధాన్ని తీసుకురావడానికి కూడా కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే టెర్రరిజాన్ని అణచాల్సిన బాధ్యత ఒక్క భారతదేశం పైనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నాగరిక సమాజం పైన, నాగరిక ప్రభుత్వాలన్నిటిపైన కూడా ఉంది. అన్ని ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలి, ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజాన్ని అణచడానికి ముందుకు సాగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతూ, అదేవిధంగా ప్రపంచ శాంతి కోసం, ప్రపంచవ్యాప్తంగా కష్టజీవుల రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి కార్ల్ మార్క్స్ సూచించిన మార్గంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా ముందుకు సాగుతాం. తప్పకుండా ఏదో ఒక రోజు ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేయని సమాజాన్ని ఏర్పాటు చేయడానికి, అంతిమంగా కార్మిక వర్గ రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి పూనుకుంటామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మహనీయుడు కార్ల్ మార్క్స్ యొక్క మార్క్స్ జయంతి సందర్భంగా సిపిఎం తరఫున, వామపక్ష పార్టీల తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. ఈరోజు మార్క్స్ చెప్పినటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభం, కార్మిక వర్గ శ్రామిక వర్గానికి అధికారం కావాలనేటువంటి ఆ వర్గ పోరాట సిద్ధాంతం ఏది ఉందో ఇంతకుముందు ఎప్పుడూ లేనంత రెలవెన్సీ, ఆవశ్యకత ఈరోజు మన సమాజానికి ఏర్పడింది. కార్మిక వర్గం తన హక్కుల కోసం ఒకవైపు పోరాడుతుంది, మే 20న సమ్మెకి సన్నద్ధం అవుతుంది. రెండో వైపున ప్రజల్ని, కార్మిక వర్గాన్ని చీల్చడానికి మతోన్మాదం పేరుతో ఉగ్రవాదం ఇవన్నీ కూడా ప్రజల్ని చీలుస్తున్నాయి. ఇంకొక వైపు బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయని మోడీ కులగణన ఇప్పుడు ఉన్నట్టుండి ప్రకటించాడు. ఏ కులగణన అయితే వ్యతిరేకించాడో మోడీ, ఈ కులగణనే దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుంది, బలహీనం చేస్తుంది, అర్బన్ నక్సల్స్ తెచ్చి రుద్దుతున్నారు అని చెప్పని ఆ రోజు తిరస్కరించిన మోడీ రోజు తిరిగి ఆయనే బీహార్ ఎన్నికల కోసం కులగణన చేపట్టాడంటే ఈరోజు వాళ్ళ రాజకీయంగా ఎలా దివాళా ఎత్తారో బీజేపీ అర్థమవుతుంది. అర్బన్ నక్సలిజం లేకపోతే దేశాన్ని విచ్ఛిన్నం చేసే అనే పెద్ద మాటలు వాడి కులగణన చేస్తే అవుతుందని ఈరోజు అదే వాళ్ళు చేశారంటే అంటే వాళ్ళే దేశ విభజనకిను కులగణన అర్బన్ నక్సల్కి వాళ్ళే ప్రోత్సాహిస్తున్నారని కూడా అర్థం
వస్తుంది. అందుకని తప్పుడు వాదనలు తీసుకొచ్చి దేశ ప్రజలను ఎలా తప్పుదారి పట్టిస్తారో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ లేదు. అర్బన్ నక్సలిజం అని లేదా కగార్ ఆపరేషన్లు ఇవన్నీ కూడా ప్రజా ఉద్యమాలను అణచడానికి, ప్రజాస్వామ్య హక్కుల్ని దెబ్బతీసి నియంతృత్వాన్ని రుద్దడానికి తెచ్చినాయి. మైనింగ్ ఇలాంటి వాటి మీద కార్పొరేట్ ఆధిపత్యం కోసం తెస్తున్న సిద్ధాంతాలు తప్ప వీటిలో ఏ పసా లేదు. మోడీ వాదనలు ఏ పసా లేదు. రోజు అందువలన ఈ సంక్షోభంలో కార్మిక వర్గం అంతా ఐక్యమై పోరాడడానికి మార్క్స్ యొక్క స్ఫూర్తి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత కుల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తూ విభజించు పాలించడానికి చూస్తున్నాయని లిబరేషన్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని రాజకీయ కక్షలకి ఉపయోగించుకుంటూ నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ పోలీస్ స్టేషన్లకు డీఎస్పీలను తక్షణమే నియమించాలని డిమాండ్ చేస్తూ బహుజన సేన ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ మరియు దళిత ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం విజయ్ కుమార్ మాట్లాడారు. శ్రీచందు ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ చట్ట పరిరక్షణ కోసం ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని తెలియజేశారు. మనువాదాన్ని మరల తీసుకుని వచ్చేందుకు కుట్రలు పన్నుతున్నారని, అందుకు నిదర్శనం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నానని చెప్పటమేనని అన్నారు. పిఠాపురంలో దళితుల పట్ల వివక్ష చూపించినా పట్టించుకోలేదని అన్నారు. శ్రీచందు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ పోలీస్ స్టేషన్లలో డీఎస్పీలను నియమించకుండా ఏడాదిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీంతో దళితులకి అన్యాయం జరుగుతుందని చెప్పారు. శ్రీచందు బహుజన సేన అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి సంబంధించి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యల్లో విఫలమవుతుంది. కాబట్టి ఒక పగడ్బందీగా చర్యలు తీసుకోవాలి అన్న అంశం మీద ఇక్కడ మహాధర్నాన్ని చేపట్టడం జరిగింది. సో వారికి మద్దతుగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఈ ధర్నాలో పాల్గొనడం జరుగుతుంది. అయితే కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం దేశంలోనూ రాష్ట్రంలోనూ రకరకాలైనటువంటి చిచ్చులు రగిలిస్తూ ఉన్నాయి. ఒకవైపు మత చిచ్చు, మరొక వైపు కుల చిచ్చు కూడా రగిలించేటువంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి. కొంతకాలంగా గమనించినట్లయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఉన్నటువంటి ప్రొవిజన్స్ని మాడిఫై చేయడానికి సుప్రీంకోర్టు ద్వారా ప్రయత్నం చేశారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉండి వచ్చినటువంటి కేసుని అట్రాసిటీ కేసు కింద బుక్ చేయకుండా జనరల్ క్రైమ్గా నమోదు చేసి తర్వాత ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు దానిలో ఉంటే అప్పుడు అట్రాసిటీ ప్రొవిజన్స్ తీసుకోవాలనేటువంటి ఒక మార్పుని సుప్రీంకోర్టు ద్వారా ఒక ప్రయత్నం చేశారు. అయితే దేశవ్యాప్తంగా భయంకరమైనటువంటి ప్రతిఘటన పోరాటాలు వస్తే అల్లకల్లోలం అయిపోతుంది, పబ్లిక్ రివోల్ట్ వస్తుంది, ప్రజల నుంచి విప్లవం వస్తుందని భయపడి ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఒక్కొక్క కులాన్ని, ఒక్కొక్క మతాన్ని, ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని పెంపొందించే కరాటే దోహదం చేస్తుందని విజయవాడ నార్త్ డివిజన్ ఏసీపీ శ్రవంతిరాయ్ తెలిపారు. తెలంగాణ హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో ఈ ఏడాది ఏప్రిల్ 27వ తేదీ హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వారు నిర్వహించిన వరల్డ్ రికార్డు క్యోయిక్ కరాటే అకాడమీ విద్యార్థులు పాల్గొని నిమిషంలో 48,808 హై స్పీడ్ పంచెస్తో హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుని కోచ్ బల్లం కిషోర్ ఆధ్వర్యంలో సాధించారు. ఈ సందర్భంగా కరాటే అకాడమీలో విద్యార్థులకి అభినందనలు, ప్రశంసా పత్రాలను ఏసీపీ అందజేశారు. హైస్పీడ్ పంచెస్ తో హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన పాయకాపురం క్యోయికు కరాటే అకాడమీ విద్యార్థుల అభినందన సభకి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు నార్త్ డివిజన్ కె శ్రవంతిరాయ్ హాజరయ్యారు. హైస్పీడ్ పనిచేస్తూ హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన విద్యార్థుల్ని ఈ సందర్భంగా అభినందించడం జరిగింది. ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవడానికి చిన్నతనం నుంచి ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు సైతం చిన్నారుల్ని ప్రోత్సహించి కరాటే నేర్పించాలని అన్నారు. కరాటే ద్వారా ప్రతి ఒక్కరిలో ఆత్మస్థైర్యం పెంపొందుతుందని అన్నారు. అకాడమీ కోచ్ బల్లం కిషోర్ మాట్లాడుతూ తమ అకాడమీ విద్యార్థులు హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నందు తమ పేర్లను చిరస్థాయిగా లిఖించుకున్నారని, దీనికి తమకెంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. అలాగనే విద్యార్థులు చేసిన నాన్ చాక్ పోరాటం, కటాస్, ఫైటింగ్ ఆకట్టుకున్నాయని చెప్పారు. విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో రానున్న కాలంలో మరిన్ని పథకాలు సాధిస్తామని అన్నారు. నమస్కారం. మా పాయకాపురంలో ఉన్న క్యోయిక్ కరాటే అకాడమీ నుంచి ముఖ్యంగా అందరూ నమస్కారం తెలియజేసుకున్నాను. ప్రధానంగా హై రేంజ్ వరల్డ్ రికార్డులో
మా క్యోయోకి కరాటీ అకాడమీ విద్యార్థులు పాల్గొని వాళ్ళు ఈ హై స్పీడ్ పంచెస్ 45,808 1 మినిట్లో దాంట్లో పాల్గొని మా వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేసి విజయవంతంగా ముగించి మా క్యోయోకి కరాటే అకాడమీకి అదేవిధంగా మన కృష్ణా జిల్లాకి ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ ఈవెంట్ నిర్వహించిన విఠల్ గారికి మా ముఖ్యంగా ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఆయనతో పాటు దీనికి యూఎస్ఏ అయిన హై రేంజ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా వాళ్ళకి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి ముందుకు వచ్చిన మా క్యోయోకి కరాటే అకాడమీ వారి తల్లిదండ్రులకి అదే ప్రోత్సహించిన తల్లిదండ్రులకి అదేవిధంగా అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మనం జరిగిన ఈవెంట్స్లో మా విద్యార్థులు పాల్గొని 45,808ని ఒక 1 మినిట్లో హై స్పీడ్ రేంజ్ అనమాట, దాన్ని కూడా మా వాళ్ళు విజయవంతంగా పూర్తి చేసి వాళ్ళందరికీ కూడా ఇప్పుడున్న వాళ్ళున్న పట్టుదల ఏకాగ్రతకి మా క్యోయోకి కరాటే అకాడమీ విద్యార్థి నిరసన తెలియజేశారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి చెప్పగానే ముందుకు అందరికీ ఇవాళ మనం క్యోయోకు అని చెప్పేసి ఒక కరాటే ఇన్స్టిట్యూట్లో ఉన్నాము. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ఇన్వైటెడ్. దీనికి చీఫ్ ఇన్స్ట్రక్టర్ అయిన కిషోర్ గారు, అలాగే ఏపీ చీఫ్ అయిన ఎం కన్నా గారు ఇన్వైట్ చేశారు. ఇందులోని 8 స్టూడెంట్స్ కరాటే నేర్చుకుంటున్న 8 స్టూడెంట్స్ హై ర్యాంకర్ అని చెప్పేసి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫాస్ట్ పంచింగ్లో పార్టిసిపేట్ చేశారు 8 స్టూడెంట్స్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉన్నందుకు. అండ్ వాళ్ళు రెగ్యులర్గా మనకి గర్ల్స్ స్టూడెంట్స్కి కానీ బాయ్స్కి కానీ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్, అంటే ఈ కరాటే మనకి రెగ్యులర్ లైఫ్ స్టైల్లో వాళ్ళకి ఒక స్పోర్టింగ్ యాక్టివిటీలానే కాకుండా మనకి రెగ్యులర్గా మన లైఫ్లోని సెల్ఫ్ డిఫెన్స్కి తోడ్పడుతుంది. కాబట్టి ఇది పేరెంట్స్ అందరికీ నేను అర్జ్ చేసేది ఏంటి అంటే, ఇది నాట్ జస్ట్ సమ్మర్ టైంలోని సమ్మర్ క్యాంప్ లాగానే కాకుండా మనకి లైఫ్లోని యూజ్ఫుల్ ఒక యాక్టివిటీ ఇది. అందరూ కూడాను దీనికి ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ముఖ్యంగా పేరెంట్స్కి. ఐ అప్రిషియేట్ పేరెంట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ హియర్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ఇన్వైటెడ్ టు దిస్ ఈవెంట్. 8 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు. చిన్న పిల్లలు చాలా చక్కగా పనిచేసి చేస్తున్నారు. అంచక్ నేర్చుకున్నారు. కొంతమంది కిడ్స్ వేరే టైప్స్ ఆఫ్ బెల్ట్స్తోని ఉన్నారు. దిస్ ఇన్స్టిట్యూట్ ఈస్ డూయింగ్ అ గుడ్ జాబ్ and I appreciate them and I wish them all the best and the students also all the best in their future. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తున్న తాము ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సందీప్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని, పని ఆధారిత ప్రోత్సాహకాలని క్రమబద్ధీకరించాలని కోరారు. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం తమని చర్చలకు పిలవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని నేషనల్ హెల్త్ మిషన్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ లో చేపట్టిన ధర్నాలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, హెల్త్ ప్రొవైడర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఏపీఎంసీఏ రాష్ట్ర కార్యదర్శి సందీప్ కుమార్ భవ్య భారతి మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓలుగా విధులు నిర్వర్తిస్తున్న వారు గత 2 ఏళ్ల నుంచి జీతభత్యాల అంశంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగనే క్లినిక్ అద్దె బకాయిలు వెంటనే చెల్లించి క్రమబద్ధీకరించాలని కోరారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నా పేరు సందీప్ కుమార్, ఎంఎల్హెచ్పిల ఒక అసోసియేషన్ స్టేట్ సెక్రటరీని. మీడియా మిత్రులారా, మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్లో పనిచేస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరూ వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం, ఆర్థికేతర న్యాయమైన డిమాండ్ల కోసం ఈ రోజున రోడ్డు ఎక్కి కడుపు మండి ఈ రోజున రోడ్డు ఎక్కేసి వాళ్ళ ఒక డిమాండ్ల సాధన కోసము ఈ సమ్మెలు చేస్తూ ఉంటారు. ఈ రోజుకి కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేకపోగా మన గౌరవ హెల్త్ మినిస్టర్ గారు మీరెంత, మీ బతుకెంత అన్నట్లు, మీ జాబులు ఎంత, 500 కోట్లు మిగులుతాయి, మీ జాబులు తీసేస్తామని ఒక మహిళా ఉద్యోగులు ఈ రోజున రాష్ట్రంలో ఈ 10,000 మందిలో 8,500 మందికి కేవలం మహిళా ఉద్యోగులు ఉన్నారు. ఆ మహిళా ఉద్యోగులు, అయ్యా మాకు గత 2 ఏళ్ళుగా జీతాలు రావడం లేదు ప్రాపర్గా, అయ్యా మాకు వచ్చే జీతాలలో కోతలు విధిస్తూ ఉన్నారు, అసలు ఆ ఇన్సెంటివ్స్ 15,000 కూడా వేయకోకుండా ఉన్నారు, ఎందుకు కట్ అవుతున్నాయో కూడా మాకు అర్థం కాలేదని మీకు అడిగే ప్రయత్నం చేస్తే మీ జాబులు తీసేస్తాము, మీకు మీ వల్ల ఉపయోగం లేదు, మిమ్మల్ని కాకపోతే ఏఎన్ఎం గారిని పెట్టుకొని చేస్తాము, ఆశా గారిని పెట్టుకోమని చేస్తామని చాలా బెదిరింపు ధోరణిలో మాట్లాడి నీచంగా మాట్లాడుతున్నాడు. విచక్షణ రహితంగా కూడా మాట్లాడడం జరిగింది. సో మేము దానికి చాలా బాధపడతా మన గౌరవ
హెల్త్ మినిస్టర్ గారికి ఈ యొక్క మాటలు ఏదో మాట్లాడినారో మేము రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ తరఫున మేము చాలా బాధపడతా ఉన్నాం సార్. ఈ యొక్క బాధలో ఈ యొక్క గత నెల 15వ మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. నా పేరు ఎన్ భవ్యభారతి. నేను రెడ్డిగూడెం పిహెచ్సిలో సిహెచ్ఓగా వర్క్ చేస్తున్నానండి. గత నెల 15వ తారీఖు నుంచి మేము ఈ నిరసన స్టార్ట్ చేసామండి. ఫస్ట్ ఆన్లైన్ సేవలన్నీ ఆపేసాము, ప్రజలకు సర్వీసులు ఇచ్చాము. మొన్న 24వ తారీఖు నుంచి మాత్రం మేము ఈ నిరసన ఇలాగ ధర్నాకి కూర్చున్నామండి. ఏదైనా కూడా మేము శాంతియుతంగానే చేస్తున్నాము. ఎక్కడ కూడా మేము ఆందోళన కార్యక్రమాలు చేయట్లేదు. అయినా సరే గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. మొన్న హెల్త్ మినిస్టర్ గారు మాట్లాడిన మాటలు మమ్మల్ని అయితే చాలా బాధగా అనిపించినాయండి. ఎంత బాధ అనిపించిందంటే, మీకు ఇంతకుముందు మీరు మీకు వేరే బయట చేసుకున్నట్లయితే మీకు 12,000 జీతం మాత్రమే వచ్చేదనే మాట మేము జీర్ణించుకోలేకపోతున్నామండి. అదేవిధంగా మీరు 3 నుంచి 4 గంటలు మాత్రమే డ్యూటీలో ఉంటున్నారనే మాట అసలు మేము తట్టుకోలేకపోతున్నామండి. మేము చాలా బాధపడ్డామండి. ఆడబిడ్డలమండి, రోడ్ల మీద కూర్చుంటున్నాం. మేము ఎండకు ఎండుతున్నాం, వానకు తడుస్తున్నాం. అయినా సరే మా వైపు చూడట్లేదు. మా మీద ఎందుకు జాలి కలగట్లేదు మీకు? మేము సర్వీసులు చేసి కదా మేము పని చేసి అడుగుతున్నాము, పని చేయకుండా అడగట్లేదు. లేదా ఇంతకుముందు ఎవరికి ఇవ్వని మేము అడుగుతున్నామా? అన్ని న్యాయమైన డిమాండ్లే కదండి అడిగేది. ఇంతకుముందు ఎవరికి మాకు చేయండి అని మేము కోరుకోవట్లేదు. 6 సంవత్సరాల తర్వాత రెగ్యులరైజేషన్ చేస్తామన్నారు, అది చేయండి అయ్యా అని అడుగుతున్నాం. విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ రంగంలో పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆరోపించారు. ఇంతకుముందు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన తెలుగుదేశం ఇప్పుడు అదే మీటర్లను అమలు చేయడంపై విమర్శలు గుప్పించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల అమలుని నిలిపివేయాలని, కార్పొరేట్ అవినీతి ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 7వ తేదీన విజయవాడ గుణదలలోని విద్యుత్ సౌధ వద్ద పెద్ద ఎత్తున నిరసన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ భారాలు, అవినీతి ఒప్పందాలపై ప్రజా ఉద్యమానికి సిపిఎం తలపెట్టింది. సోమవారం విజయవాడ లెనిన్ సెంటర్లో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలన్న డిమాండ్తో వందలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు డి కాశీనాథ్ పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన ఆదాని సోలార్ ఒప్పందాన్ని కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఈ సందర్భంగా మండిపడ్డారు. ఇంతకుముందు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన తెలుగుదేశం ఇప్పుడు అదే మీటర్లని అమలు చేయడంపై నేతలు విమర్శలు గుప్పించడం జరిగింది. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల అమలుని నిలిపివేయాలని, కార్పొరేట్ అవినీతి ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7వ తేదీన విజయవాడ గుణతలలోని విద్యుత్ సౌధ వద్ద పెద్ద ఎత్తున నిరసన నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలని కరెంటు ఛార్జీల విషయంలో దగా చేసింది, మోసం చేసింది, నమ్మక ద్రోహం చేసింది. గత ప్రభుత్వంలో 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. మేము వస్తే బాధుడు ఆపేస్తాం, ఛార్జీలు 5 ఏళ్ళు పెంచాం, ఇంకా తగ్గిస్తామని కూడా మాట చెప్పారు. కానీ 10 నెలలు గడిచే లోపే 15,485 కోట్ల రూపాయలు కరెంటు సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం వేశారు. 4 రకాల సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇదంతా పూర్తిగా చట్ట విరుద్ధమైనటువంటిది. ఒక్కొక్కరికి బిల్లులు డబల్ అయిపోయినాయి. దీనికి సంబంధం లేదు మాకు అన్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు అధికారంలో ఉండగా సర్దుబాటు ఛార్జీలు వేసి మీకు సంబంధం లేదని ప్రజలను మోసం చేయటం ఏంటి? ఎందుకు కట్టాలి బిల్లులు? ఇదొకటే కాదు, విద్యుత్ సుంకం పేరుతో చిన్న మధ్యతరగతి వ్యాపార సంస్థలతో సహా యూనిట్కి 6 పైసలు గతంలో వసూలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా దాన్ని 6 పైసల నుండి 100 పైసలు రూపాయికి పెంచారు. 1,000 కోట్ల రూపాయలు భారం పడుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు దీన్ని విమర్శించారు, అధికారంలో రాగానే మాట మార్చేశారు. ప్రతి ఒక్కళ్ళు ప్రతి నెల ప్రభుత్వానికి 500 నుండి 2,000 రూపాయలు అదనంగా బడా కంపెనీల కోసం జనమే కడుతున్నారు. ప్రభుత్వానికి జనం దగ్గరే వసూలు చేస్తున్నారు మీరు. దీనికి ముఖ్యమైన కారణం బడా కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలే. దానికి తోడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అవినీతికి పాల్పడి వాళ్ళ జేబులు నింపుకోవటం కోసమే ఈ ఛార్జీలు పెంచుతున్నారు. అదానీ కంపెనీతో 25 ఏళ్ల పాటు సోలార్ విద్యుత్ ఒప్పందం. కేశినేని చిన్నిపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు నేతి ఉమామహేశ్వరరావు ఆరోపణలు చేశారు. చిన్నిపై వస్తున్న ఆరోపణలపై సిబిఐ విచారణ జరపాలని కోరారు. ఈ విషయాన్ని మాజీ ఎంపీ కేశినేని నాని తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారని చెప్పారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ నేతి ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తీవ్ర ఆరోపణలు చేశారు. అనేక డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమంగా కోట్లు సంపాదించారని కేశినేని చిన్నిపై అనేక ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. మద్యం కుంభకోణం విషయంలో గత ప్రభుత్వం అన్ని విధాలుగా దోచుకున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేశారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై విచారణ జరుగుతున్న సమయంలో చిన్ని కుటుంబ సభ్యులు మరియు కాసిరెడ్డి కలిసి ఫ్రైడ్ ఇన్ఫ్రా PLLB అనే కంపెనీ గతంలో ప్రారంభించిన విషయం బయటికి వచ్చిందని చెప్పారు. ఈ విషయాన్ని మాజీ ఎంపీ కేశినేని నాని కూడా సోషల్ మీడియాలో వెల్లడించినట్లు తెలిపారు. అలాగే నాని మరిన్ని డొల్ల కంపెనీల వివరాలను కూడా బయట పెట్టారని అన్నారు. లోకేష్ జైశాలతో చిన్ని సన్నిహితంగా వ్యవహరిస్తున్నారని, ఈ స్థితిలో టీడీపీ నాయకత్వం చిన్నిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరటం జరిగింది. చిన్నిపై ఇన్ని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సిబిఐ విచారణ చేపట్టాలన్న డిమాండ్తో త్వరలోనే కేంద్రానికి లేఖ రాస్తామని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా ఆల్మోస్ట్ 60 ఎకరాలంటే 2,000 కోట్ల పైగా భూమిని సంపాదించిన పరిస్థితి. ఆ కంపెనీ చెక్ చేస్తే సతీష్ సబ్బూర్ అని 1% షేర్ ఉన్న వ్యక్తి, 99% ఉన్న ఒక ఎంప్లాయీ, ₹1,00,000 పెట్టుబడితో తెలంగాణలో 5,000, ఇక్కడ 5,700 కోట్లు, మొత్తం 10,700 కోట్లు పెట్టుబడి పెడతానని కాంట్రాక్ట్ ఎంటర్ అయిన ధర్మలా సతీష్ సబ్బూర్ అనే వ్యక్తి కేశినేని చిన్నికి సంబంధించిన వ్యక్తి అనే దానిక లోపల చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సతీష్ సబ్బూరి 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్లో అతను కూడా భాగస్వామి. అలాగే రమేష్, రామకృష్ణ అబ్బూరి, వెంకట అబ్బూరి, కేశినేని చిన్ని వాళ్ళ వైఫ్ లక్ష్మి, అలాగే కేశినేని వాళ్ళ అబ్బాయి, మొత్తం వీళ్ళంతా వ్యాపార భాగస్వామ్యులు. అదొక కథ నడుస్తున్న ఈ క్రమంలోనే మద్యం కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గత ప్రభుత్వం అరాచకంగా వెళ్ళిన విధానం చెప్పాలంటే, రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో అలా దోచుకోవడానికి ప్లాన్ చేసిన జగన్మోహన్ రెడ్డి తరహా ఆ జమానా మీద అందరం పోరాడాం. ఆ రోజుల్లో మేము కూడా ఉన్నాం. అలాంటి ప్రభుత్వం మీద విచారణ జరుగుతున్న ఈ సమయంలో ముఖ్యంగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్న వ్యక్తి, ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్న వ్యక్తితో టీడీపీ ఎంపీ అయిన కేశినేని చిన్ని వ్యాపారం చేస్తున్నాడంటేనే మనకి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అకాల వర్షాలతో పంట నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష. నష్టపోయిన రైతులను ఆదుకునేలాగా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశం. రైతులను అవమానించేలాగా మాజీ సీఎం జగన్ మాట్లాడుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిలను తమ ఎన్డీఏ ప్రభుత్వం చెల్లించిందని వెల్లడి. బీసీలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్న రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ. ప్రధాని మోదీ నిర్ణయం కారణంగా బీసీల దశాబ్దాల కల నెరవేరుతుందని స్పష్టం. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.